ప్రౌడ్గా ఉంది మాకు. యూత్ కొత్త టీం, నెక్స్ట్ జనరేషన్స్. మేడం గారు రూమ్లో కూర్చునే వెరీ ప్రజెంట్ రూమ్ సార్. మేడం మేడం గారు ఇక్కడ కూర్చుంటారా? హాయ్ సార్. కూర్చోండి మరి, కూర్చోండి మీరు కూడా చెల్లి కూర్చొని. ఏమవుతుంది వాటర్ తీసుకుంటాం. Students are really excited. They all come up with these action scenes. Yes, yes. And they struggle what to do with it when shooting. They really learn from you. కూర్చో తమ్ముడు, కూర్చోమ్మా. నువ్వు డైరెక్షన్ లేక హిందీ ఉన్నారు కదా వాళ్ళు, నార్త్ నుంచి వచ్చారు. ప్లీజ్ సిట్ అమ్మా. First actually movie headline director. అంటే ఎస్ మూవీ సినిమాకి కెప్టెన్ అంటే డైరెక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ నుంచి కెమెరా, ఆర్ట్, సీజీ అండ్ టెక్నీషియన్ అన్ని వస్తాయి అన్నమాట. నెక్స్ట్ హెడ్ ఆఫ్ మీరు సో మాస్టర్స్ బ్రీఫ్గా లోపలికి వెళ్ళగానే చిన్న ఇంట్రొడక్షన్ వచ్చి మా తరఫున. ఓకే. ఇంట్రొడక్షన్ అయిన తర్వాత ఏవి ప్లే చేస్తాం. ఏవి ప్లే చేసి స్టూడెంట్స్ మీరెవరు, మీకు స్టూడెంట్స్ ఎవరు, మ్యూచువల్ ఇంట్రొడక్షన్. ఓకే. అయిపోయిన తర్వాత ఏవి ప్లే చేస్తాం. ఏవి ప్లే చేశాక ఈ లోపల మార్క్స్ సార్ వస్తారు. మార్క్స్ సార్ వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ ఆయన మాట్లాడతారు. ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పేసి ఆయన పంపించేస్తాం. పంపించేసిన తర్వాత మనం ఫ్రీగా క్వశ్చన్ ఆన్సర్స్ వస్తే గుడ్. అది మాస్టర్ ఫార్మాట్. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మనం ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి తీసుకోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు డైరెక్టర్ ఉంటే ఇంటరాక్షన్ ఏంటి, డైరెక్టర్ ఒక టెక్నీషియన్ ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తాడు, ఆడియన్స్ని మైండ్స్లో పెట్టుకొని ఏం వర్క్ చేస్తాడు, ఇది ఒక సెక్షన్స్. కెమెరామెన్కి మాకుండా ఇంటరాక్షన్ సేమ్ అదే ఫీలింగ్. ఆ తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ మాకు మేము ఎంత వర్క్ చేసినా కానీ ఎడిటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత పెట్టి పెట్టాలి. ఎడిటర్కి మాకుండా చాలా ఇంపార్టెంట్. హెడ్ అయింది ఇప్పుడు. ఇంతకుముందు కంటే మా జనరేషన్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్గా సీజీ అనేది సినిమాకి మెయిన్ హెడ్ అయింది అనమాట. ఎందుకంటే టోటల్ ఇండియా లెవెల్ వెళ్తుంది కాబట్టి దాన్ని చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకుంటున్నారు, ఓ రాజమౌళి గారు ఎంత తీసుకుంటున్నారు, ఎలా అంత అందరి దగ్గర వర్క్ చేశాం కాబట్టి అట్లా దాని నుంచి మీకు క్యాజువల్గా అలా వెళ్ళిపోదాం. అలా ఉంది కదా, నో ప్రాబ్లమ్. చాలా అటు ఇటు వెళ్తుంటే మీరు పక్కన ఉంటారుగా, కీ ఉండి ఎస్ ఏది తెలుసుకున్నారు. రెండు మాటలు చెప్పు, దానికి మాకు తెలిసి మేమేం చేస్తాం చెప్తాం. అంటే మీరు 3 years మీది, మాది 40 years మాది ఇండస్ట్రీ. ఇదేది ఎలా ఉంటుంది షేరింగ్. అట్లా ఎక్స్పీరియన్స్ అంటే దీని ఎక్స్పీరియన్స్ కూడా అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్ చాలా ప్రాక్టికల్గా చాలా ఉంటుంది. ఇక్కడ అనేది ఒకటి ప్రాక్టికల్గా మనుషులు కొన్ని ఫేస్ చేయాలి. కొన్ని వాళ్ళకి ఎస్ గుడ్. అందుకని నువ్వు ఒక్కొక్కటి క్యూ చేయి, నో ప్రాబ్లమ్స్. యాక్టింగ్ ఎస్ సౌండ్ కూడా సౌండ్ చేరేసుకోండి. ఆ మేడంగా మేము చెప్పింది హిందీలో ట్రాన్స్ఫర్ ఇంగ్లీష్ చేయండి. నువ్వే చేస్తావా? లాంగ్వేజ్ ప్రాబ్లము క్షమించాలి. స్మాల్ ఏది అంటే అన్ని లాంగ్వేజ్లు అండర్స్టూడ్. ఐ నో ఆ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మేము మలయాళం, తమిళ్, కన్నడ ఇవన్నీ చేసాం. అన్ని లాంగ్వేజ్, కొరియా, పంజాబీ కూడా చేసాం. పంజాబీ కూడా. తర్వాత ఇంగ్లీష్ సినిమా కూడా యాక్ట్ చేసాం. ఇంగ్లీష్ సినిమాలో
కబీర్బేటి ఒక షాండోకాన్ అని ఒక ఇంగ్లీషు వెబ్ సిరీస్ దానిలో వర్క్ చేసాం. కబీర్బేటికి రైట్ హ్యాండ్ లాగా చేసాం. మైసూర్లో వర్క్ 40 days. అన్ని లాంగ్వేజ్లో చేసాం. అన్ని లాంగ్వేజ్ ఫుడ్ ఈ దేహంలో ఉంది. థ్యాంక్ యూ. మీరు కెరీర్ మీరు చూసుకోండి, మీరు ప్లాన్ చేసుకోండి. నో ప్రాబ్లమ్స్.